మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ పత్రికా మిత్రుల సమావేశానికి అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ బాలకృష్ణ గారు, కంటేశ్వర మండల అధ్యక్షుడు దుబ్బ మండల అధ్యక్షుడు అన్నగారు, క్యాప్టెన్ రాజు గారు, జిల్లా ట్రెజరర్ సంజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమారన్న గారు, సందీప్ గారు, జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ గారు కోరుతున్నాం. ఈ సమావేశం కార్పొరేటర్ ముత్యాలన్న గారు వేదికలను కోరుతున్నాం. ఈ పత్రికా మిత్రుల సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనను తీసుకొని బూచిగా చూపించి ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మేము అనేక మార్లు చెప్పినాం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దళిత నాయకునిగా చూడలేదు, ఆయన ప్రపంచ మేధావిగానే చూసిందనే విషయాన్ని మీకు తెలియదు. ఓడగొట్టిన పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకోవడం మాకైతే నవ్వేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నెహ్రూ గారి కుటుంబంలో వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి చేత వెస్ట్ బెంగాల్లో ఓడగొట్టినటువంటి చరిత్ర వారదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. వారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేది, వారా భారత రాజ్యాంగం గురించి మాట్లాడేది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోతే వారి అంత్యక్రియలను ఢిల్లీలో చేయకుండా వారి అంత్యక్రియలను ఎక్కడ బాంబేలో చేసిర్రు. ఎందుకు చేసిర్రు? దీనికి కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పడనోళ్ళు ఉంటే వారి అంత్యక్రియలు అలానే చేస్తుంది. మన రాష్ట్రంలో కూడా పివి నరసింహారావు గారి యొక్క అంత్యక్రియలను అలాగే చేసిందనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటే మాకు చాలా మందికి ప్రేరణ. మేమైతే చాలా మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మా పార్టీలో ప్రేరణ ఎందుకు తీసుకుంటాము అని అంటే, ఏదైతే విద్రోహ శక్తులకు పోకుండా భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధిజాన్ని తీసుకొని హిందుత్వాన్ని భారతదేశాన్ని కాపాడినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మేము అతన్ని చాలా ప్రేరణగా తీసుకొని ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎటువంటి కుట్ర పనిందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని కొన్ని మాటలు చెప్పి దళిత ఓటు బ్యాంక్ ని భారతీయ జనతా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేసి కొద్దిగానో గొప్పనో సక్సెస్ అయ్యారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక్క పేజీ కూడా మార్చడానికి ప్రయత్నం చేయలేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు స్ఫూర్తి అనే విషయాన్ని డాక్టర్ నరేంద్ర మోడీ గారు అనేక మార్లు చెప్పిననే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఏదైతే ఇదే పద్ధతిలో రాజ్యాంగం మీద మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి 40% ఓటర్లు భారతీయ జనతా పార్టీకి దళితులు ముఖ్యంగా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఈ రోజు ఒక ఇష్యూ చేయాలని అమిత్ షా గారి మీద ఒక ఇష్యూ చేస్తున్నారు అనే విషయాన్ని మేము ముందుకు తెలియజేస్తా ఉన్నాం. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ముడ్డి మీద వస్తేనే ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే విషయాన్ని మేము ముందుకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అనేక మార్లు చెప్పారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఒక ఛాయ్ వాలాను, ఒక బీసీని, ఒక మామూలు వ్యక్తిని ప్రధానమంత్రి కాగలిగానని అనేక మార్లు చెప్పిండనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే దళితులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైతే ఎంఎస్ఎంఈ పేర్ల మీద ఏవైతే మహిళలను ప్రోత్సహించి ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. డిక్కీ అనే ఒక ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఏదైతే
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే ముందు వారి కూడా సూచనలు సలహాలు తీసుకొని అనేకమైన పథకాలు తీసుకున్నందుక భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వారు మాట్లాడతారా అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున పరిస్థితిలో వాజ్పేయి గారు అలాగే అద్వానీ గారు కొట్లాడి విపి సింగ్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చినటువంటి విషయం మనం అందరం కూడా మర్చిపోవద్దనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నెహ్రూ కుటుంబంలో అనేక మందికి భారత రత్నాలు ఇచ్చుకున్నారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి గౌరవించకుండా అవమానపరిచి భారత రత్న కూడా ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మా గురించి మాట్లాడేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పంచతీర్థాల పేరుతోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడియాడిన ప్లేస్లన్నింటినీ కూడా పంచతీర్థాల పేరుతోని పుణ్యక్షేత్రాలుగా చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక ఎస్టీ మహిళను డాక్టర్ బాబాసాహెబ్ కలగలిగినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఒక ఎస్టీ మహిళను అనేక మందికి అవకాశాలు ఉన్నా కానీ రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మొన్న గవర్నమెంట్ లో కూడా 10 మంది మినిస్టర్లు ఎస్సీలను పెట్టి వారికి కూడా సముచిత స్థానం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే బీసీ ప్రధానమంత్రిని ముఖ్యంగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ బీసీని ప్రధానమంత్రిగా చేసి వారికి కూడా సముచిత స్థానం ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి ఏదైతే స్వరాజ్యం ఉందో దాని వైపు ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.